హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. గుళ్ళు పకోడీ అని అంటారు కదా, స్వీట్ షాప్లో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మీకు ప్రాసెస్ని అయితే చూపిస్తానండి. మీరు చూసి తప్పకుండా నేర్చుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. దీనికోసం ఇక్కడ పల్లీలు అయితే తీసుకున్నారు. ఈ పల్లీలు మనకి వేరుశెనగ గుళ్ళు అలా అంటారు కదా, వాటిని తీసుకుని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే జీలకర్ర, ఒక 2 కేజీల వరకు పల్లీలను అయితే తీసుకున్నారు. దాంట్లోకి ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకున్నారు. ఫ్రెష్గా కడిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నారు. పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారు. ఇది వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి దంచి వేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి 2 కేజీస్ వరకు పల్లీలు కలుపుతున్నారు కాబట్టి ఎక్కువైతే తీసుకున్నారు. అలాగే కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కలుపుకోవాలి. అలాగే మసాలా కారం అండి, మామూలు మనం కారం కాకుండా వీటిలో ధనియాల పొడి, వెల్లుల్లి, అలాగే దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ కలిపిన కారం. జస్ట్ మనం పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ పోసుకున్నాం. అలాగే ఇంకొన్ని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుంది. ఈ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాం కదా, ఇవన్నీ పల్లీలకి బాగా పట్టే విధంగా ఇలా కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి శనగపిండిని ఇట్లా దోశలతో తీసుకొని వేసుకుంటా, మొత్తం ఒకేసారి వేసేయట్లేదండి, ఇట్లా వేసుకుంటూ మనం ఆ పల్లీలకి అనేది కోటింగ్ ఎంతవరకు పడుతుందో అంతవరకు అయితే కలుపుకుంటారు. మొత్తం పైకి కిందకి అనుకుంటా బాగా కలుపుకుంటా కొద్దిగా వేసుకుంటా పైకి కిందకి అనుకుంటా కోటింగ్ చేసుకుంటున్నారు. ఎక్కువ ముద్దలా అయిపోకూడదు. జస్ట్ పల్లీలకి వాటర్లో నాని ఉన్నాయి కదా, వాటికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి చేతులు కూడా వాష్ చేసుకొని మళ్ళీ ఇంకా ఎంత పడుతుందో అంత పొడి ఆడుతూ రావాలి. చేతులకి ఇలా అంటకుండా పొడి ఆడుతూ అయ్యేలాగా రెడీ చేసుకోవాలి. ముద్దలా కూడా అవలేదు చూడండి, ప్రతి పల్లి అనేది సపరేట్గా ఉంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పల్లీలన్నింటిని అందులో వేసేసుకుంటున్నారు. కొన్ని చోట్ల వేరుశెనగ గుళ్ళు అని అంటారు కదా, మామూలుగా అయితే గుళ్ళ పకోడీ అంటారు, పల్లి పకోడీ అంటారు. ఇది ముద్దలా కాకుండా ప్రతి ఒక్కటి విడిపోతూ చక్కగా పొడి ఆడుతూ వస్తుందండి. వీళ్ళు ఎక్కువ పెద్ద క్వాంటిటీలో చేసుకుంటారు కాబట్టి ఇట్లా ఉంటుంది. మనకి ఇంట్లో చాలా ఈజీగా కూడా మనం ఒక గ్లాస్ వరకు పల్లీలు కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్క పెట్టేసుకుని దానికి సరిపడినంత శనగపిండి కలుపుకుంటా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. చాలా బాగా లైక్ చేస్తారు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చక్కగా కలుపుకుంటే అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల అనేది పచ్చిదనం ఉంటుంది. అంతే అండి, చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి. కరకరలాడుతాం, లోపల పల్లి కూడా క్రిస్పీగా ఉంటుంది. చూసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి, సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ పల్లి పకోడీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.